హలో అండి. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం ఏదో ఒకటి కొత్త వైపు అడుగులు వేయాలి. కాబట్టి ఈ సంవత్సరం మన ఛానల్ ద్వారా మ్యాగజైన్ తీసుకొస్తున్నాం. మీరు కూడా మీ జీవితంలో ఏదో ఒక కొత్త అడుగులు వేసి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటెంట్‌లోకి వెళ్ళిపోతున్నాను. ఈ రోజుకి న్యూస్ అనాలిసిస్ వీడియో ఇదిగో ఇట్లా వేరే మొబైల్‌లో నేను పేపర్లు ఓపెన్ చేసి చెప్తాను. అంటే న్యూ ఇయర్ కదా బయటకొచ్చాను ఫ్యామిలీతో అందుకని. ఈనాడులో చూసుకుంటే స్వేచ్ఛగా ఆడనివ్వండి అని మహిళా ప్రపంచ కప్ విజేత అండ్ మన టీమ్ కెప్టెన్ మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈనాడులో ఇచ్చారనమాట. స్వేచ్ఛగా ఆడనివ్వండి, తల్లిదండ్రులు మీ కుమార్తెలను ప్రోత్సహించండి, మా జట్టు విజయం బాలికలకు స్ఫూర్తినిచ్చింది, గెలిచాక మా నాన్న ఒడికి చేరడమే స్వచ్ఛమైన ఆనందం, నా కుటుంబం అండతోనే ఈ స్థాయికి వచ్చాను. ఈనాడు ఇంటర్వ్యూలో మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అని ఆమె చెప్పిన అంశాలన్నింటినీ కూడా ఈనాడులో పైన బ్యానర్లో వేశారు. మహిళల క్రికెట్లో ప్రపంచ కప్ గెలవాలని గతంలో ఎన్నో జట్లు దిగ్గజ కెప్టెన్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ అద్భుతం 2025లో సాధ్యమైంది. అతి గొప్ప ప్రదర్శనతో మన జట్టు ఆ కలను నెరవేర్చుకుంది. స్ఫూర్తి నింపే నాయకత్వంతో జట్టును నడిపించి భారత్కు మొట్టమొదటి వన్డే ప్రపంచ కప్ అందించింది హర్మన్ ప్రీత్ కౌర్. ఇటు బ్యాటర్గా అటు జట్టు కెప్టెన్గా మహిళల క్రికెట్పై ఆమె బలమైన ముద్ర వేసింది. క్రీడల్లోకి రావాలనుకునే అమ్మాయిలకు ఆమె ఇచ్చే సూచనలేంటి అనేది హర్మన్తో ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలని రాశారనమాట. న్యూ ఇయర్ ఫస్ట్ రోజు అటువంటి మహిళా క్రికెట్కి సంబంధించి ఒక స్ఫూర్తివంతమైన ఇంటర్వ్యూతో ఈనాడులో స్టార్ట్ చేశారు. అలాగే ఎస్సీల అభ్యున్నతికి ఉపాధి, వడ్డీ భారం లేకుండా ఉన్నతి, 50,000 రాయితీ, 4,400 మందికి లబ్ధి, జనవరి నెలాఖరుకు ఎంపిక పూర్తి, 63.26 కోట్ల విడుదల. ఎస్సీల జీవనోపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వారు సొంతంగా కుటుంబాన్ని పోషించుకునేందుకు వీలుగా ఎస్సీ కార్పొరేషన్ షెర్ప్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి రాయితీ రుణ పథకం గతంలో ఉండేది. ఇది మీకు గుర్తుందిగా. గతంలో ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు కార్పొరేషన్ల ద్వారా రాయితీ సబ్సిడీ లోన్స్ ఇచ్చేవాళ్ళు, సోపానం అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పథకాన్ని ఉన్నతి అని పేరు పెట్టి అందిస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 4,400 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి జిల్లాల వారీగా ఇస్తారంట. మొత్తం 56 స్వయం ఉపాధి యూనిట్లు ప్రతిపాదించారు. ఇందులో చాలా ఉన్నాయి. మొబైల్ షాపు, ఫుట్వేర్ బిజినెస్, బేకరీ దుకాణం, ప్యాసింజర్ ఆటోలు కొనుక్కోవడం, లేదా డైరీ, టిఫిన్ సెంటరు, ఫుడ్ స్టాలు, ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాలు, బిస్కెట్ల తయారీ, జీడిపప్పు వ్యాపారాలు, ఇలా ఏదైనా ఎంచుకోవచ్చు. వాళ్ళు ఎంచుకున్న దాన్ని ప్రభుత్వం పరిశీలించి వాళ్ళకి రాయితీ రుణాలు మంజూరు చేస్తారనమాట. అది వేశారు. తర్వాత నిజానికి ఈరోజు జనవరి 1 పెన్షన్లు ఇవ్వాలి, కానీ న్యూ ఇయర్ కాబట్టి ఒకరోజు ముందుగానే పెన్షన్లు నిన్న 93% మందికి పెన్షన్లు ఇచ్చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అలాగే వందే భారత్ స్లీపర్ సూపర్ స్పీడ్ 180 కిలోమీటర్ల గరిష్ట వేగం అంటండి. దేశీయంగా రూపొందిన వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించగలిగింది. రైల్వే భద్రత కమిషనర్ సిఆర్ఎస్ సమక్షంలో దీనికి సంబంధించిన తుది పరీక్షలను బుధవారం నిర్వహించారంట. కోటా అంటే రాజస్థాన్లోని కోటా నుంచి మధ్యప్రదేశ్లోని నాగ్దా మధ్య ఈ వేగాన్ని చేరుకోవడం ద్వారా మరో మైలురాయిని అధిగమించినట్టు అయింది. అది 180 కిలోమీటర్లు అంటండి వందే భారత్ హై స్పీడు, మ్యాక్సిమం స్పీడ్ ఇండియాలో. ఇక రికార్డు స్థాయిలో జీవన్ దాన్ 2025లో 301 మంది జీవితాల్లో వెలుగులు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జీవన్ దాన్ ద్వారా 2025లో 301 మందికి పునర్జన్మ లభించింది. రాష్ట్ర విభజన తర్వాత అవయవదానంలో జీవన్ దాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. జీవన్మృతులైన 93 మంది నుంచి సేకరించిన అవయవాలతో 301 మంది జీవితాల్లో వెలుగులు నింపింది. రాష్ట్రంలో జీవన్ దాన్ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1296 అవయవాలు సేకరించారు. ఈ 10 ఏళ్లలో జీవన్మృతులైన 403 మంది నుంచి 703 కిడ్నీలు, 316 కాలేయాలు, 181 ఊపిరితిత్తులు, 91 గుండెలు తదితరాలు సేకరించారు. కానీ 2025లో హయ్యెస్ట్ అనమాట. దాన్ని రాశారు. అలాగే విద్యుత్ వినియోగదారులకు శుభవార్త అంటండి. ప్రజలపై 4,498 కోట్ల ట్రూ అప్ భారాన్ని తగ్గించింది. ఆ మొత్తాన్ని భరించనున్న ప్రభుత్వం అంటే ఏం లేదు,
మీరు అనుకోగలరు. ఏమనుకుంటారు? ఉన్న కరెంట్ ఛార్జీలు తగ్గుతాయేమో అనుకుంటున్నారేమో. కాదు. పెంచాల్సింది పెంచడం లేదు అంతే. అంటే మీరు అనుకోగలరు 4,497 కోట్లు ప్రభుత్వం కరెంటు బిల్లులు తగ్గించేస్తుంది అని. కాదు. ట్రూ అప్ ఛార్జీలు వేయడానికి డిస్కంలు మేము నష్టాల్లో ఉన్నాము, మేమింత ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేస్తామని ప్రతిపాదిస్తే ఏపీఆర్సీ ఒప్పుకోలేదు, ప్రభుత్వం ఒప్పుకోలేదు. నేనే భరిస్తానని ప్రభుత్వం చెప్పిందనమాట. సో కొత్త సంవత్సరం వేళ ప్రజలకు సర్కారు గిఫ్ట్ 4,497 కోట్ల ట్రూ అప్ ఛార్జీల నుంచి ఊరట. ఆ భారం మొత్తం భరించడానికి ప్రభుత్వం సంసిద్ధత. ఏపీఈఆర్సీకి లేఖ రాసిన అధికారులు 2019-24 మధ్య వినియోగించిన విద్యుత్పై ఉపశమనం. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్లో 923 కోట్ల ట్రూ డౌన్తో రికార్డు. కరెంటు ఛార్జీలు పెంచబోమన్న మాటను నిలబెట్టుకుంటున్న సీఎం చంద్రబాబు అని ఆంధ్రజ్యోతిలో కూడా ఒక పెద్ద అంశాన్ని రాశారు. సో ఇది ట్రూ డౌన్ కాదు, ట్రూ అప్ కాదు. పెంచాల్సింది 2019 నుంచి 2024 మధ్య అతి వినియోగం కారణంగా నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయొచ్చు ప్రజల నుంచి. కానీ అలా వసూలు చేయకుండా కూటమి ప్రభుత్వం 4,497 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం భరిస్తోందన్నమాట. అది వాళ్ళు చెప్పిన అంశం. సో కరెంట్ ఛార్జీలు పెరగాల్సింది పెరగలేదు అంతే. దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఒక వారం రోజుల కిందట ఇదే సాక్షిలో హైలైట్ చేశారు. త్వరలో విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి అని. కానీ పెంచట్లేదు ప్రభుత్వం. ఇక 50 పందెం కట్టి పెన్ను మింగిన విద్యార్థి 3 ఏళ్లుగా కడుపులోనే శస్త్రచికిత్స లేకుండా బయటకు తీసిన గుంటూరు జీజీహెచ్ వైద్యులు. 50 రూపాయలు పందెం కట్టి ఒక పెన్నును మింగేశారంట ఒక విద్యార్థి. 3 సంవత్సరాల నుంచి అది కడుపులోనే ఉందంట. గుంటూరు జీజీహెచ్లో దాన్ని బయటకు తీశారంట. ఇక మరో కీలకమైన అంశం అండి. అద్దేపల్లి జనార్దన్ రావు తెలుసు కదా, మన నకిలీ లిక్కర్ స్కామ్, నకిలీ మద్యం తయారీ నిందితుడు. వారి దగ్గర నుంచి జోగి రమేష్ కంట నెలకు 5 లక్షలు ముడుపులు వెళ్ళాయంటండి. రమేష్ చిన్నాన్న ఆధ్వర్యంలో ఖాతాలు 2023-25 మధ్య 7,000 ఫోన్ కాల్స్. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్పై 100 పేజీల సప్లిమెంటరీ 2 ఛార్జ్షీటు. మొత్తం 13 మందిపై అభియోగాలు. ఇది జోగి రమేష్ వ్యవహారం, జోగి రమేష్ భాగవతం. నకిలీ మద్యం స్టాల్ పెట్టించి అమ్మకం తయారు చేయించి నేను చూసుకుంటాను, నేను మంత్రిగా ఉన్నానని చెప్పి ఎంకరేజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నెలకు 5 లక్షలు తీసుకునేవాడంట జోగి రమేష్ గారు. ఈయన మాట్లాడతాడు నీతులు. ప్లస్ 2023-25 మధ్య 7,000 ఫోన్ కాల్స్ మాట్లాడారంట ఈ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్న నిందితులతో జోగి రమేష్ గారు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే వాళ్ళ చిన్నాన్న వాళ్ళందరూ 7,000 ఫోన్ కాల్స్ మాట్లాడారు 2 సంవత్సరాల వ్యవధిలో. దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారనమాట. ఇక కమాండ్తో దర్శనాల్లో వేగం. తిరుమల కొండపై గంటల కొద్ది నిరీక్షణ చెక్. స్లాట్ విధానంతో సులువుగా దర్శన భాగ్యం. భారీగా భక్తులు వచ్చినా కనిపించిన ఇబ్బందులు అని ఒక కొత్త ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనాన్ని ఈజీ చేయడానికి తిరుమలలో కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయని రాశారు. ఇక మార్కాపురం పోలవరంలో తాత్కాలిక కలెక్టరేట్ల ప్రారంభం. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు. ఇక జనసేన కార్యకర్త కేసులో బొజ్జల విచారణ. కోట దంపతుల వాంగ్మూలం రాయుడు వీడియో ఆధారంగానే. నిన్న మనం చెప్పుకున్నాం కదా, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త శ్రీనివాసులు అలియాస్ రాయుడు కేసులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని చెన్నై పోలీసులు త్వరలో విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే రాయుడు తీసుకున్న సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే గారి పేరు పదే ప్రస్తావించారు. అండ్ కోట దంపతులు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఎమ్మెల్యే గారి పేరు ఉందన్నమాట. సో కూటమి ఎమ్మెల్యేలు 15 ఏళ్ళు కూటమేమో ప్రభుత్వం అధికారంలో ఉంటుందంటే ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యవహారం ఇలా ఉందన్నమాట. ఇక కొత్త జిల్లాల వారీగా ఆర్టీసీ డిపోల విభజన అంటండి, అదొకటి రాశారు. డిపోలు ఎక్కడెక్కడ ఎలా విభజిస్తున్నారు అనేది. అలాగే కొత్త ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందిస్తాం. రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు 2025. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. అప్పులు చేయకుండా ఉంటే చాలు, మరీ విచ్చలవిడిగా. అప్పులు అంటే చేయాలే, తప్పదు, ఎందుకంటే మన గిన్నె ఖాళీగా ఉంది. కానీ మరీ విచ్చలవిడిగా చేయకుండా ఉంటే చాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక అసాధారణం వాతావరణ సంక్షోభం. దేశంలో పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు. మరో వేడి సంవత్సరంగా నిలిచిన 2025. తీవ్రమవుతున్న వాతావరణ సంక్షోభం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. విధ్వంసకర తుఫాన్లు, వరదలు, వడగాడ్పులు వివిధ దేశాలను కలవరపెడుతున్నాయి. వాతావరణ సంక్షోభం అసాధారణ స్థాయికి చేరుకుంటుందని కొన్నేళ్లుగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేస్తున్నాయి. 2025లోనూ ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 187 ప్రకృతి వైపరీత్యాలు కోట్ల మంది ప్రజలను ఇబ్బంది పెట్టినట్టు వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సంస్థ నివేదిక పేర్కొంది.
సో వాతావరణంలో అనూహ్యంగా మార్పులు మనం చూసాం కల్లారా. తుఫాను, సో మొన్న మధ్య వచ్చిన తుఫాను సో దాదాపుగా ఒక 10 రోజుల పాటు కలవరపెట్టింది. అలాగే విపరీతమైన వర్షాలు, విపరీతమైన వేడి, అనూహ్యంగా అన్నీ కూడా. ఇక ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి ఈనాళ్ళు. జోగి రమేష్కు 1.18 కోట్ల లంచం. జోగి రాము ద్వారా 45.06 లక్షల అందజేత. రమేష్కు చెందిన స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో 72.90 లక్షల జమ. నకిలీ మద్యం కేసులో సిట్ అభియోగ పత్రం. మొత్తానికి నకిలీ మద్యం తయారు చేయించడం ద్వారా ఈ జోగి రమేష్ ఏమో 1.18 కోట్ల లంచం తీసుకున్నాడంట వాళ్ళ దగ్గర నుంచి నెలకింతని. ఇక నూజివీడులో ఐఐపిఎం 9.96 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం. హైవే నిర్మాణంలో గిన్నీస్ రికార్డు లక్ష్యం. 7 రోజుల పాటు 6 వరుసలు 26 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం నిర్విరామంగా నిర్మించి రికార్డు సృష్టించే ప్రయత్నం. కోడూరు ముప్పవరం హైవేలో సన్నద్ధం. 6.17% తగ్గిన నేరాలు. సీసీ కెమెరాల వల్ల 2514 కేసులు ఛేదించాం. హోంమంత్రి వంగల్పూడి అనిత. 2024తో పోలిస్తే 2025లో 6.17% నేరాలు తగ్గాయని హోంమంత్రి అనిత గారు కూడా చెప్పారు. ఇక పూజారి కక్షతోనే శివలింగం ధ్వంసమైందంటండి. ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసమైన కేసు ఉంది కదా, పూజారి కక్ష కారణంగానే అది జరిగిందని చెప్పారు. ఇక డిజిటల్ అరెస్ట్ భయం. 1.23 కోట్ల మోసం. అద్దంకిలో వెలుగు చూసిన ఘటన. డిజిటల్ అరెస్ట్తో భయంతో అద్దంకి పట్టణానికి చెందిన విశ్రాంతి ఉద్యోగి ఎస్ నాగేశ్వరరావు 1.23 కోట్ల నగదును ముంబైకి చెందిన వ్యక్తికి చెల్లించి మోసపోయాడు. అసలు బుద్ధుండట్లా. డిజిటల్ అరెస్టులు ఏంటి, డిజిటల్ అరెస్టులు లేవు 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 అని చెప్తున్న పోలీసులు, మీడియా అవగాహన కల్పిస్తున్నా ఇంకా డిజిటల్ అరెస్ట్కి భయపడిపోయి కోట్లు ఇచ్చేస్తున్నారంటే ఎంత. మళ్ళీ చదువుకున్న వాళ్ళే, విశ్రాంతి ఉద్యోగులు, రిటైర్ అయిన టీచర్లు, న్యాయవాదులు, వాళ్ళే మళ్ళీ ఇచ్చేస్తున్నది కూడా. ఎమ్మెల్యేలు డిజిటల్ అరెస్ట్ భయంతో కోట్లు ఇచ్చేస్తున్నారు. అంటే ఎంత బ్లాక్ మనీయో చూడండి. అంత భయపడ్డారు అంటే అది బ్లాక్ మనీయే కదా. ఇక పోలవరం పనులు 18 నెలల్లో 13% పూర్తి చేశాం. జనవరి మొదటి వారంలో వెలుగొండ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు. జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు. ఇక విద్యుత్ వినియోగదారులకు శుభవార్త అని రాశారండి. తర్వాత తెలుగు తిరుగులేని భాషగా వెలగాలి. 3, 4, 5 తేదీల్లో ప్రపంచ 3వ తెలుగు మహాసభలు. 5న హాజరవనున్న సీఎం చంద్రబాబు. సంక్షేమ హాస్టల్లో బాలల మృతి ఆందోళనకరమని ఈనాడులో రాశారు, ఆంధ్రజ్యోతిలో రాశారు, సాక్షిలో రాశారు. సాక్షిలో అదే హైలైట్ చేశారు. తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. వైద్య శిబిరాల ఏర్పాటు, పరిహారం చెల్లింపుపై వివరాలు ఇవ్వండి. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. అది సాక్షిలో హైలైట్ చేశారండి. ప్రభుత్వం దారుణంగా విఫలం. సంక్షేమ హాస్టల్లో వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన. 45 మంది విద్యార్థులు చనిపోవడం చిన్న విషయం కాదు. జ్వరం, ఇన్ఫెక్షన్లతో మరణించారంటే వైద్య సాయం లేనట్టే. హాస్టల్లో ఉండే పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యతేనన్న హైకోర్టు. మృతుల కుటుంబాలకు పరిహారం ఏమైనా ఇచ్చారా? ఈ విషయంలో మీ వద్ద ఒక నిర్దిష్ట విధానం ఏమైనా ఉందా? హాస్టల్లో వైద్య శిబిరాల కార్యాచరణ రూపొందించండి. ఏ కారణంతో మరణించారో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి. రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశాలు. హాస్టల్లో పారిశుధ్యం లేక, పరిశుభ్రత లేక, ఇన్ఫెక్షన్లు ఎక్కువై, వైరల్ ఫీవర్ల కారణంగా, రకరకాల ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ సంవత్సరం 45 మంది పిల్లలు చనిపోవడంతో హైకోర్టు చాలా సీరియస్ అయింది ప్రభుత్వం మీద. సో హాస్టల్స్లో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ముస్తాబు అనేది స్కూల్లో స్టార్ట్ చేశారు కదా, అది స్కూల్స్లో కంటే హాస్టల్లో స్టార్ట్ చేయడం మంచిది. ఇక ఐఐటీలకు బూస్ట్ అని సాక్షిలో ఒక వార్త రాశారండి. ఏఐకి అనుగుణంగా కోర్సుల్లో నాణ్యత తీసుకురావాలి. సీట్లు, మౌలిక వస్తువులు పెంచాలంటున్న విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు. దేశవ్యాప్తంగా ఎమర్జింగ్ కోర్సులకు డిమాండు. ఏఐ, డేటా సైన్స్కు పునాది వేసే ఇంటర్ డిసిప్లినరీ కోర్సుల అభివృద్ధి అవసరమని అది వేశారు. ఐఐటీలకు బూస్ట్ అంట. అలాగే కొత్త ఏడాది ముంగట తీరన వేతన. పింఛన్ కావాలంటే పిల్లలను ఎత్తుకొని వెళ్లాల్సిందే అని ఒక పింఛన్ కోసం పిల్లల్ని ఎత్తుకొని వెళ్తున్న ఒక ఫోటో వేశారు. ఇంటింటికి పింఛన్ ఇస్తారుగా, ఇలాగేదో ఒక ఫోటో కావాలని వేసినట్టున్నారు. ఇంటింటికి పింఛన్ ఇస్తున్నారు కదా, కొంచెం దూరం అయితే నెక్స్ట్ డే ఇస్తారు. అవి నెక్స్ట్ డే వరకు ఆగలేకపోతే ఇలా వెళ్తారనమాట. ఇక సాగర్ గర్భంలో స్వదేశీ సింహం. చందాల పేరిట వసూళ్ల దందా. కడప భద్రత పెంచేందుకు ధనికుల నుంచి చందాలు వసూలు చేస్తాం. సాక్షి మీడియా వైఎస్ఆర్సీపీ నేతలు ఎలాంటి ప్రచారం చేసుకున్నా సరే సీసీ కెమెరాల ఏర్పాటుకు మాత్రం చందాలు వసూలు చేస్తాం అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పాపం వీళ్ళని కడపలో అనవసరంగా గెలిపించినట్టున్నారండి.
టీడీపీ వాళ్ళ నుంచే బాగా వ్యతిరేకత వస్తుంది కడపలోన తెలుసా. కడప ఎమ్మెల్యే మీద అండ్ పక్కన ఒక 2 నియోజకవర్గాల్లో బాగా వ్యతిరేకత ఉంది. సరే, సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాంలే. తర్వాత బాబు కేసుల వివరాలన్నీ ఇవ్వండి, సువర్ణరాజు పిటిషన్లపై స్పందించిన హైకోర్టు పూర్తి వివరాలను న్యాయస్థానం ముందుంచాలని సిఐడికి ఆదేశం. ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ల విచారణ వచ్చే వారానికి వాయిదా. చంద్రబాబు కుంభకోణాలపై నమోదైన కేసుల్లో డాక్యుమెంట్లు ఇవ్వడానికి ఏసీబీ కోర్టు నిరాకరణ. దీనిపై హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్లు వేసిన సువర్ణరాజు. సో చంద్రబాబు గారికి సంబంధించిన కేసుల వివరాలన్నీ ఇవ్వాలని చెప్పి హైకోర్టు పిటిషనర్ని అడిగింది. రహస్య పర్యటనలో ఆంతర్యం ఏంటి? జీవోలను సైతం గోప్యంగా ఉంచడంలో మతలబు ఏమిటి? బాబు లోకేష్ విదేశీ పర్యటనపై ఎన్నో సందేహాలు. సోషల్ మీడియాలో హోరెత్తున్న విమర్శలు. విదేశీ పర్యటనలు వాళ్ళ పర్సనల్ మీన్స్ ఫ్యామిలీతో వెళ్ళకూడదా? ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళరా? లోకేష్ గారు ఈ మధ్య ఫ్యామిలీతో 4 రోజులు బయటికి వెళ్ళారు, ఏదో సమ్ ట్రైనింగ్ కోసం. ఫ్యామిలీలో ఇది అంటే బయటికి రానివ్వట్లేదు, అది ప్యూర్లీ ఫ్యామిలీ పర్సనల్ అనమాట, అందుకని బయటికి రావట్లేదు. ఇక ఏయూ దూర విద్యలో బీఈడీ కోర్సుకు మంగళం అని ఒక వార్త రాశారు. బాపట్లలో టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాలు, ఎకరానికి ఏడాదికి 1000 చొప్పున 33 ఏళ్ల పాటు లీజు. ఇప్పటికే విలువైన భూములు ఆ పార్టీ ఆఫీసులకు దారాదత్తం. పేదలకు ఇవ్వకుండా సొంత పార్టీకి ఇష్టారాజ్యంగా కేటాయింపులు. ఎస్, మీరు అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళు చేసేది అదే, వీళ్ళు అధికారంలోకి వచ్చి వీళ్ళు చేసేది అదే. ప్రభుత్వ భూములు ఎక్కడ విలువైన ఉంటాయో అవి పార్టీ ఆఫీసులకు ఇచ్చేస్తారు ముందు. సో బాపట్ల జిల్లాలో టీడీపీ ఆఫీసు నిర్మాణం కోసం 2 ఎకరాలు అలా ఇచ్చారంట. ఆప్కాఫ్ నువ్వా నేనా చైర్మన్ పదవిపై మంత్రులు కొట్లాట. తమ వర్గీయులకే దక్కాలని మోహరించిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర. ఈ పదవికి రాంప్రసాద్ని ఎంపిక చేసిన మంత్రి రవీంద్ర. సీఎంతో చెప్పి నవీన్ కుమార్ని ఎంపిక చేసి బాధ్యతలు తీసుకునేలా చేసిన అచ్చెన్నాయుడు. కోర్టుకెళ్లి ఎన్నికలకు ఆదేశాలు తెచ్చిన రవీంద్ర వర్గీయులు. ఎలా నిర్వహిస్తారో చూస్తానంటూ నిప్పులు జరుగుతున్న అచ్చెన్న. నా శాఖలో రవీంద్ర పెత్తనం ఏంటంటూ ఆగ్రహం. సీనియర్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఆఫ్కాఫ్ చైర్మన్ పదవి విషయంలో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే మత్స్యకారులు అంటే కొల్లు రవీంద్ర గారు దానికి సంబంధించి కాబట్టి ఆయన పట్టుంది, అండ్ శాఖ అచ్చెన్నాయుడు గారిది కాబట్టి ఆయనకు పట్టుంది. సో ఇద్దరి మధ్య ఉందంట. మద్యం అమ్మకాలపై న్యూ ఇయర్ సెస్. పచ్చ సిండికేట్కు కిక్కే కిక్కు. కొత్త సంవత్సరం జోష్ మోటం దోపిడీ. అర్ధరాత్రి 1 గంట వరకు విక్రయాలకు అనుమతి. 2 రోజుల్లో 500 కోట్ల అమ్మకాలే లక్ష్యం. ఇది ప్రతి చోట జరిగేదే కదా న్యూ ఇయర్ సందర్భంగా. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారండి. సో ఇక్కడ ఏం రాశారంటే ఆంధ్రజ్యోతిలో కొత్త ఏడాదిలో కొంగొత్తుగా 2 కొత్త జిల్లాలకు శ్రీకారం. వివిధ వర్గాలకు మరిన్ని రాయితీలు. ట్రైనీ పోలీసులకు భారీ ఊరట. స్టైఫండ్ 4,500 నుంచి 12,000కు పెంపు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ. 11,479 మంది ఎస్సీ యువతకు ప్రయోజనం. సందడిగా మార్కాపురం, పోలవరం జిల్లాల కార్యాలయాల ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల జోష్. సో కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలో ఏమేమి మారాయనేది ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇక వసతి గృహాల్లో పిల్లల మరణాలు సామాన్య విషయం కాదు అని హైకోర్టు చెప్పిన అంశాలు రాశారు. ఇక పేదల బియ్యంతో మిల్లర్ల మాయ. సీఎంఆర్ ప్రక్రియలో యథేచ్ఛగా దోపిడీ. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎక్కువ అమ్మకం. పీడీఎస్కు పురుగులతో కూడిన నాసిరకం బియ్యం. పాత రేషన్ బియ్యాన్నే రీసైక్లింగ్ చేసినట్టు నిర్ధారణ. తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసిన భాగవతం. ఉండ్రాజవరంలో 80 టన్నుల బియ్యం తిరస్కరణ. ఈ వ్యవహారంపై ఏలూరు ఎఫ్సిఐ డిఎం నివేదిక. ఆ మిల్లుల ఓనర్లకు జేసీ షోకాజ్ నోటీసు. ఇది ప్రతిసారి జరిగేదే కదా, అంటే ఇప్పుడు బయటకు వచ్చినట్టుంది. దొరికితేనే దొంగ, దొరకపోతే దొర అంటారు కదా, ప్రతిసారి జరిగేదే ఇది. సో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎక్కువ రేటుకి అమ్మేస్తారు. అది ఏదైతే క్వాలిటీ లేదో, ఏదైతే పురుగులు పట్టేస్తుందో, వాళ్ళ దగ్గర ఓల్డ్ నిల్వ ఉంటుందో అదేమో పీడీఎస్కి ఇస్తారనమాట. సో ఇది ఇన్నాళ్ళకు పట్టుకున్నారు. రాష్ట్రంలో కొందరు రైస్ మిల్లర్లు పేదల నోట్లో మట్టి కొడుతున్నారు. ప్రతి నెల పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధర కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ కోసం ఇస్తున్న మేలు రకం ధాన్యాన్ని ముందే ఎక్కువ ధరకు అమ్మేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. తర్వాత తీరిగ్గా తక్కువ ధరకు వచ్చే తినడానికి పనికిరాని నాసిరకం బియ్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఇది మిల్లర్ల దోపిడీ. ఇక ఒక్కో డెలివరీకి 150. కొత్త సంవత్సరానికి ఆహ్వానించే వేళ వర్కర్లకు ఇస్తాం జొమాటో. ఈ సమయంలో 2,000 వరకు ప్రోత్సాహకాలు. స్విగ్గీ వేతనాలు పెంచాలని సమ్మెకు సిద్ధమైన గిగ్ వర్కర్లు. అయినా ఒక్కరోజు పెంపుతో సంస్థల సరి. సో మొత్తానికి జొమాటో అండ్ స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఏమో, గిగ్ వర్కర్లు ఏమో వేతనాలు పెంచమని, డెలివరీకి పెంచమని అడుగుతుంటే వీళ్ళేమో ఒక్కరోజు న్యూ ఇయర్ సందర్భంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానించే వేడుకల్లో ఒక్కరోజు పాటు ఒక్కొక్క డెలివరీకి 150 రూపాయలు ఇస్తామని జొమాటో చెప్పిందంట.
భారత్ పాక్ ఘర్షణను మేమే ఆపాం. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ప్రకటన తీవ్రంగా ఖండించిన భారత్. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఆ యుద్ధాన్ని మేమే ఆపామంటారు. ఇటువైపు చైనా విదేశాంగ మంత్రి కూడా యుద్ధాన్ని మేమే ఆపామంటారు. వీళ్ళేమో వాళ్ళు ఆపడం ఏంటి, మాకు మేమే మాట్లాడుకుని ఆపుకున్నామని వీళ్ళు అంటారు. 5 ఏళ్ల తర్వాత సత్యం ఎపిసోడ్. రామలింగరాజు స్కామ్పై బ్యాడ్ బాయ్ బిలీనియర్ సిరీస్ చివరి భాగం విడుదల. దక్షిణ కొరియాలో 4000 స్కూళ్ళు మూతంటండి. చేరికలు లేకపోవడంతో బడులకు తాళాలు. ఖాళీ బల్లలు, విద్యార్థులు లేని క్లాస్ రూమ్లు. దక్షిణ కొరియాలో చాలా ప్రావిన్సుల్లో పాఠశాలల్లో ఇవే కనిపిస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4000కు పైగా పాఠశాలలు మూతపడ్డాయంట. అబ్బో. ఇండిగోకు 458 కోట్ల జీఎస్టీ ఫైన్. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు జీఎస్టీ అధికారులు షాకాజ్ నోటీస్, భారీ షాక్ ఇచ్చారు. 2018-19 నుంచి 2022-23 మధ్య జీఎస్టీకి సంబంధించి 458 కోట్ల వరకు జరిమానా విధించారంట. స్వచ్ఛ నగరం ఇండోర్లో కలుషిత జలాలు తాగి 8 మంది మరణించారంటండి. వందలాది మంది ఆసుపత్రుల పాలు. పైప్ లైన్ లీక్ అయి తాగునీటిలోకి మురుగునీరు. వాళ్ళకి సప్లై చేసే, ఇంటింటికి సప్లై చేసే పైప్ లైన్ ఉంటుంది కదా, మంచినీటిని సప్లై చేసే పైప్ లైను, అది లీక్ అవ్వడంతో దానిలోకి మురుగునీరు కలిసి, ఇంటింటికి మురుగునీరు కలిసిన మంచినీరు వెళ్ళింది. అది తాగేసి 8 మంది మరణించారు. ఇంకా చాలామంది హాస్పిటల్స్లో ఉన్నారు. ఇది ఇండోర్లో జరిగింది. సో ఇదండి 3 పత్రికల్లో ఉన్న కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరోసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 11వ తేదీన ఆదివారం విజయవాడలో మీటప్ పెడుతున్నాం. ఈ మీటప్కి అందరూ రండి, ఎవరైనా సరే రావచ్చు. అండ్ అక్కడ మన మ్యాగజైన్ ఆవిష్కరణ కూడా ఉంటుంది. మన గుండు సూది మ్యాగజైన్ ట్రయల్ వెర్షన్ అక్కడ ఆవిష్కరించబోతున్నాం అన్నమాట. సో అందరికీ కూడా దానికి రమ్మని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ.